శుద్ధాత్మ దేవుని సన్నిధిలో అందరూ లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? ప్రతిరోజు ఉదయకాలం దేవుడు వాగ్దాన రూపంలో నీతో మాట్లాడాలని ఆశపడుతుండగా చదువుకుందాండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడి ఉదయకాలంలో సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిత్యమైన కృపతో ఆయన నీకు వాత్సల్యం చూపుతుడంట. నిమిషం మాత్రమే దేవుడు నీకు దూరంగా ఉన్నా కానీ నిత్యము ఆయన వాత్సల్యత, ఆయన కృప నీ పట్ల చూపుతానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి, ఒకవేళ దేవుడు కూడా నాకు దూరం అయ్యాడేమో, దేవుడు కూడా నాకు ఎడమయ్యాడేమో, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడేమో, నా బాధను బట్టి, నా వేదన బట్టి అందరూ నన్ను విడిచిపెట్టారు, కానీ అలాగే దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ ఉదయకాలం దేవుడు ఆయన కృపతో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిత్యమైన వాత్సల్యత అనే కృప నీ పట్ల చూపించబోతున్నాడంట. ఆయన నిత్యము ఆయన వాత్సల్యత, ఆయన కృప నీ పట్ల నిలపబోతుండగా కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా, నజరేయుడైన యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు ఆయన ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. నిత్యమైన వాత్సల్యము ప్రభువా నీ బిడ్డల పట్ల నువ్వు చూపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నిశ్చయముగా మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును కలగజేయండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల చేయండి, అనారోగ్యాలతో ఉన్న వారికి విడుదల చేయండి, సమస్యలతో ఉన్న వారికి విడుదల చేయండి. కోర్టు కేసులు కొట్టివేయబడును గాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. వ్యాపారస్తులకు లాభాలు దయచేయండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అయ్యా విడిపోయిన కుటుంబాలు కలపబడాలి, వివాహాలు కాని బిడ్డలు వివాహాలు జరుగును గాక, గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను ఎంతమంది డబ్బిచ్చి బాధపడుతున్నారో ప్రభా, ఇది తీసుకునే బిడ్డలు ఇచ్చే మనసు వారికి దయచేయమని అడుగుతున్నాం. అయ్యా నాయన సమస్యలతో ఉన్న వారికి విడుదల చేయండి. అలాగే తాకట్లలో ఉన్న స్తొమ్ములు విడిపించబడాలి, పట్టా భూములు విడిపించబడాలి. తండ్రి నువ్వు ద్వారాలు తెరవండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా చదువుకున్న బిడ్డల చుట్టూ నీ కాపుదల దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. అలాగే ప్రభు సేవకుల్ని సంఘాలను దీవించండి ప్రభు. యేసు నామములో అయ్యా నాయన సేవకులు సంఘాలకు ఐక్యత దయచే ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. అలాగే నా కన్న తండ్రి నజరేయుడైన యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో మ్యారేజ్ డే, బర్త్డే చేసుకునే బిడ్డల్ని మీరు ఆశీర్వదించి నిత్యమైన వాత్సల్యముతో నీ బిడ్డల పట్ల నీ కృపను చూపించి నీ సాక్షిగా నిలబెట్టమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి మీరు సొంతం చేసి మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.